5 ఏళ్ళు ఎఫర్ట్ పెట్టారా? 5 years. అయినా విసిగిపోలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అటెంప్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. IAS కోసం 1 more attempt. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీరు ఐఏఎస్ఏ కావాలని అనుకున్నారా? అంటే లైక్ ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వాలనుకున్నప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో అయింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎందుకు? 2015లో నేను IIT JEE క్రాస్ అయ్యి సో అట్లా. అంటే జేఈ మీ ఇష్ట ప్రకారం చేయలేదా? అది ఎట్లా అంటే మీకు తెలుసు కదండి, మీకు నిజంగా జేఈకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చూసి ఇది కాదు నా వే, ఇది అసలైన దారి అని మీరు ఫిక్స్ అయినారు అంటే ఏం చెప్తారు? ఇంటర్మీడియట్లో మీకు ఐడియా ఉంటుందని కాలేజ్ ఎగ్జాక్ట్లీ అట్లా తీసుకున్నాను అనమాట డెసిషన్. వాట్ అబౌట్ పేరెంట్స్? పేరెంట్స్ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్ అండి, ఓపెన్లీ స్పీకింగ్. అంటే హైదరాబాద్లోనే మొత్తం ప్రిపరేషన్ అంతా జరిగిందండి. ఐ వాంటెడ్ దట్ హోమ్ కంఫర్ట్ అనమాట. గ్రాడ్యుయేషన్ టైంలోనే ఆర్సీ రెడ్డి అని అక్కడ కోచింగ్కి వెళ్ళి ఉండే అనమాట. ఆ తర్వాత ఢిల్లీ అని అనుకోలేదు, ఓన్లీ మాక్ ఇంటర్వ్యూస్కి ఢిల్లీకి వెళ్ళారంతే. వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఈయన చదివించడానికి పెద్దగా స్ట్రెయిన్ అవ్వలా, ఈయన అచీవ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్ళి టైర్డ్ అయిపోయారు యాక్చువల్లీ. ఫస్ట్ అటెంప్ట్లో ఏం జరిగింది సార్? ఫస్ట్ అటెంప్ట్లో ఏంటంటే ప్రిలిమ్స్ 0.66తో పోయింది అనమాట నా ఫస్ట్ అటెంప్ట్లో. సో సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళారా? సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ. అది ఎప్పుడు 16 మార్క్స్తో పోయింది అనమాట కట్ ఆఫ్ 2021లో. 5 daysలో June 5th ఏమో ప్రిలిమ్స్ ఉందన్నమాట. సో ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్. అయినా వెళ్ళి రాశాను అనమాట, అరే 1 year ఎట్లా వేస్ట్ చేసుకుంటాం. అక్కడ మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పోయింది. సో ఇంకా అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 173 ర్యాంక్. చాలా మంచి ర్యాంక్ వచ్చింది. ఆంథ్రోపాలజీ మీరు అంటే ఏ స్ట్రాటజీ పెట్టుకుని చదివారు? అది పర్సన్ టు పర్సన్ స్ట్రాటజీ చేంజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే లైక్ అవునా, ఆంథ్రోపాలజీకి వస్తే లైక్ అంటే నిజానికి అంత అవసరం ఉందా, లేకపోతే మీరు భయంతో చదివారా? నచ్చాలని కోరుకుంటాం, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ యూ కెన్ రైట్ వాల్యూ అడిషన్కి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చిన తర్వాత ఇది సెకండ్ ఇయర్ యాక్చువల్లీ. అది యాక్చువల్లీ నా ఒపీనియన్లో అది మంచి మూవీ అండి. అంతేనా? ఎందుకంటున్నానంటే లైక్ సో ఐ డెఫినెట్లీ అప్రిషియేట్ దట్ థింగ్. మీకేం టిపికల్ అనిపించలేదు? ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే ఇక్కడ జరగలేదు, తర్వాత కీస్ ఇస్తారు కదా, అది దారుణం కదండి. ఏది నిజమైన కీ తొలిది మనకి. ప్రిలిమ్స్ టెస్ట్ రాసింది ఫార్మ్ ఐఎస్లోనే, మెయిన్స్ కూడా అందులోనే రాశాను. వాళ్ళు ఇచ్చిన దాంట్లో 94, 96 వస్తుండే అనమాట. ఫైనల్లో కూడా అంతే వచ్చాయి. మీ ఉద్దేశ ప్రకారం ఒక ఆస్పిరెంట్ ఎప్పుడు నేను రెడీగా ఉన్నాను అనుకోవాలి, అనుకున్నా కూడా ధైర్యం ఎలా తెచ్చుకోవాలంటే ఏం చెప్తారు? ఒకటి అండి, యూ హ్యావ్ టు బి డెఫినెట్లీ ప్రిపేర్డ్. కొన్ని రీజనబుల్ క్రైటీరియా ఉంటాయి అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రిలిమ్స్ అయ్యే ముందు మీ మెయిన్స్ రేట్ మీ చేతిలో ఉండాలన్నమాట. జస్ట్ అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, ఇప్పుడు మీకు ఐపీఎస్ వస్తుంది, ఇన్ కేస్ ఐఎఫ్ఎస్ వస్తే ఇంకొక అటెంప్ట్ చేయడానికి లేదు, అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? సర్వీస్ ప్రిఫరెన్సెస్ ఎప్పుడు వస్తుందంటే లైక్ ఎవరైతే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్, కొత్తగా వచ్చి అప్పుడే మొదలుపెట్టిన జర్నీ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కోచింగ్ సెంటర్ వాళ్ళు ఓన్లీ దాని దాటి ఇప్పటికీ చేయలేరు అనమాట. మీరు కట్ ఆఫ్ దాటి లిస్ట్లో ఉండాలంటే ఐ థింక్ ఆ మూమెంట్లో ఇంకా దేవుడి మీద భారం వేసి ముందరికి వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేం. మీరేం చేస్తారు? ఎవరి మీద భారం వేశారు? ఈసారి అటెంప్ట్ ఇచ్చేటప్పుడు అనుకున్నాను అనమాట, మోకాల మీద ఎక్కువ వస్తా తిరుమల కొండ. వాట్ అబౌట్ ది జనరల్ స్టడీస్ అండి, ఎలా చదివారు మీరు అంటే ఏం చెప్తారు? జిఎస్కి అయితే లైక్ స్టాండర్డ్ బుక్ లిస్ట్ ఉందండి, అది కూడా కొంచెం సెలెక్టివ్ రీడింగ్ చేయాలన్నమాట. పేపర్ రీడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేశారు అది అంటే? పేపర్ మీకు చదివే అలవాటు లేకపోతే ఇట్ విల్ బి వెరీ వెరీ హార్డ్. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకంటూ ఒక యూనిక్నెస్ని మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అని అంటారు. మీరు ఎలా రాశారు, ఎలా ప్రిపేర్ అయ్యారు మెయిన్స్కి? అది మోస్ట్లీ ఎట్లా అంటే